ఎప్పుడు ఒకటి విషయంలో ఒకలాగా, ఇంకొకళ్ళ విషయంలో ఇంకొకలాగా మాట్లాడదు. నా విషయంలో ఒకలాగా, ధీరుభాయ్ అంబానీ విషయంలో ఇంకోలాగా శాస్త్రం ఎప్పటికీ మాట్లాడదు. శాస్త్రం నా విషయంలో ఏది మాట్లాడిందో ధీరుభాయ్ అంబానీ విషయంలో కూడా అదే మాట్లాడుతుంది. ఒక యోగం ఒక వ్యక్తికి ఒక టైంలో ఒక దశ అంతర్దశల్లో ఒక ఫలితాన్ని ఇచ్చింది అంటే ఇంకొక వ్యక్తికి కూడా అదే దశ అంతర్దశలో అలాంటి ఫలితాన్నే ఇవ్వాలి. ఇది కరెక్ట్. ఫలితాలు గ్రహాల అమరికను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చేసిన ఈ దరిద్ర యోగాల వీడియోలు 2-3 చూసి నాకు కొంతమంది ఫోన్ చేశారు. మాకు ఈ మీరు చెప్పిన దరిద్ర యోగం మాకు మా చార్ట్‌లో మాకు కనబడుతోందండి. నిజంగా వస్తుందా? సో ఇది నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను ఎలా సమాధానం చెప్పాలి? నేను వాళ్ళ చార్ట్ చూడటం లేదు. సో ప్రతివాడికి దరిద్ర యోగం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇలాగా ఆర్థిక పరమైన నష్టాలే వస్తాయి, డబ్బు నష్టపోతారు అనేది వరకు కరెక్టే. ఆ డబ్బు ఎలా నష్టపోతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సరే, ఒక్కొక్కసారి మన ఇల్లు అమ్మకంలో నష్టం రావచ్చు, లేకపోతే అనుకున్న రేటుకి ఇల్లు అమ్ముడుపోకపోవచ్చు, లేకపోతే అనుకున్న దానికన్నా తొందరగానే ఇల్లు తక్కువ రేటుకి అమ్మేయాల్సి రావచ్చు, లేకపోతే ఒకవేళ అదే ఇంటిని మనం అనవసరంగా ఎక్కువ రేటు పెట్టి కొనవలసి రావచ్చు, ఆఫీస్లో టైంకి బోనస్ రాకపోవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ప్రమోషన్ రాకపోవచ్చు. ఇలాంటివన్నీ ఇలాంటి యోగాలు ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ అప్లై అవుతూ ఉంటాయి. అసలు ఇల్లే లేని వాడికి నీకు ఇల్లు అమ్మకంలో నష్టం వస్తుందని చెప్పి మనం జ్యోతిష్యం చెప్పలేం. ఉద్యోగమే లేని వాడికి ఊళ్ళో ఉద్యోగం చేసుకునే ఒక గ్రామంలో పొలాన్ని వ్యవసాయం చేసుకునే రైతుకి నీకు ప్రమోషన్ రాదు ఉద్యోగులు అని చెప్పి మనం చెప్పలేం. అలా జాతకం చెప్పలేం, అలా అక్కడ చెప్పలేం, ఇలా ఇక్కడ చెప్పలేం. సో ఏదైనా సరే దేశకాల వర్తమాన పాత్రని బట్టే వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు కొంత ఐడియా ఉండాలి, అప్పుడే మనం జ్యోతిష్యం చెప్పగలం. ఉత్తిరే నా చార్ట్ పట్టుకొచ్చి నాకు జాతకం ఉందని నా జాతకం దరిద్రయోగం ఉండి నాకు ఎలాంటి నష్టం వస్తుందంటే మనం చెప్పలేం. ఈ దరిద్రయోగాలు చూసినప్పుడు ఒక్కొక్కసారి సప్తమాధిపతి దశమాధిపతి అయ్యారనుకోండి, వాళ్ళిద్దరూ దరిద్రయోగంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి. ధనుర్లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి దశమాధిపతి మెర్క్యూరీ బుధుడు అవుతూ ఉంటాడు. ఆయన ఈ దరిద్రయోగంలో ఆయన ఫామ్తో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎలాగా నష్టం తీసుకొస్తాడు అనేది ఆ జాతకాన్ని చూసి మనం చెప్పాలి. అంతేకాని సింపుల్గా దరిద్రయోగం చార్ట్లో కనబడుతుంది కదా అని చెప్పి నీకు నిజంగా డబ్బులు నష్టపోతావు అని చెప్పి మనం చెప్పడానికి లేదు. ప్రమోషన్ రాకపోతే అది కూడా నష్టమే, ఇల్లు సరైన రేటుకి అమ్ముడవకపోతే అది కూడా